గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన మూవీ గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఫిబ్రవరి 2వ వారంలో గేమ్ చేంజర్ ఓటీటీలోకి వస్తుందని అంతా భావించారు. కానీ అనుకున్న దానికంటే ముందే ఈ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. గేమ్ చేంజర్ డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అవుతున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ నెల 7 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో గేమ్ చేంజర్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందని అమెజాన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కాగా మూవీ విడుదలైన 28 రోజుల్లోనే ఓటీటీలోకి వస్తోంది. గేమ్ చేంజర్ డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు కొనుగోలు చేసింది. గేమ్ చేంజర్ మూవీలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించారు. ఎస్జే సూర్య, సునీల్, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషించారు. తమన్ మ్యూజిక్ అందించాడు. నిజాయితీపరుడైన ఐఏఎస్ ఆఫీసర్ కు అవినీతిపరుడైన ముఖ్యమంత్రికి మధ్య జరిగిన పోరాటంలో గేమ్ చేంజర్ మూవీ రూపొందింది. సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో దిల్ రాజు ఈ మూవీని ప్రొడ్యూస్ చేయగా 180 కోట్ల లోపే వసూళ్లను రాబట్టింది. నిర్మాత దిల్ రాజుకు ఈ మూవీ భారీగానే నష్టాలను తెచ్చిపెట్టినట్లు సమాచారం.